ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు అధికారులు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలపై అధికారులు అవగాహన కల్పించారు. సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సరిచేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. 70% వెబ్కాస్టింగ్ కు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే మొదలైంది. ఎందుకంటే కృష్ణా జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఈ రెండు జిల్లాలకి సంబంధించి అయితే ప్రస్తుతం ఈ ఈవీఎంల ఎన్నికల మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా సిబ్బందికి అయితే అందజేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు. మొత్తం ఆ ఈవీఎంలో ఏ విధంగా వాటిని వినియోగిస్తారు, వాటిలో సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే ఏ విధంగా వ్యవహరించాలి, ఆ ఓటు వేసిన తర్వాత ఓటర్కి ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే అంశంతో పాటుగా ఆ ఈవీఎంలను ఏ విధంగా రేపు పోలింగ్ బూతుల్లో ఉపయోగించాలి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది అయితే కొంత అవగాహన అయితే తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. దీంతోపాటు వీవీప్యాట్లకు సంబంధించిన అవగాహన కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఎన్నికల విధుల్లో భాగంగా వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఈ ఈవీఎంలను కూడా పోలింగ్ కేంద్రాలకి తీసుకువెళ్ళటానికైతే ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాని పరిశీలిస్తే 17 లక్షల మంది ఓటర్లు కూడా ఉన్నారు. 22,000 మంది ఎన్నికల సిబ్బంది అయితే విధుల్లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు సంబంధించి తాత్కాలికంగా ఏమన్నా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే కనుక దాన్ని వెంటనే 15 నిమిషాల్లో సరిచేయడానికి సంబంధించి అందుబాటులో అటు సిబ్బందితో పాటుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయానికైతే ఈ ఈవీఎంలను అయితే సిబ్బందికి అందజేయడంతో పాటుగా సాయంత్రం 4 గంటలకు వీళ్ళందరూ పోలింగ్ కేంద్రాలకి వెళ్ళే విధంగా అయితే పూర్తి స్థాయిలో వాహనాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు 300 పైన ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాటుగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నట్టుగా గుర్తించినటువంటి 270 వరకు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించడానికి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో మొత్తం ఎన్నికల సిబ్బంది యంత్రాంగం మొత్తానికి కూడా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ అనేది కీలకం కాబట్టి వాటన్నిటిని అందజేసే ప్రక్రియ అయితే ప్రస్తుతం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఈవీఎంలని ఇప్పటికే సిబ్బందికి అందజేసే ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో వీళ్ళందరూ మధ్యాహ్నం సమయం తర్వాత ఇక్కడ నుంచి భోజనం చేసిన తర్వాత తమ పోలింగ్ కేంద్రాలకి చేరుకోవడానికి సంబంధించి వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి సాయంత్రం 4 గంటల సమయానికి పూర్తి స్థాయిలో ఈవీఎంలన్నీ కూడా తీసుకొని సిబ్బంది పోలింగ్ కేంద్రానికి వెళ్ళటానికైతే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. అందరూ కూడా తమకి ఏమైనా అనుమానాలు ఉంటే ఈవీఎంలకు సంబంధించిన సందేహాలు ఉంటే వాటన్నిటిని కూడా ప్రస్తుతం నివృత్తి చేసుకుంటున్నారు. ఒకళ్ళ ఈవీఎం వేరే వాళ్ళకి వాళ్ళది వీళ్ళకి ఈవీఎంలు కూడా మారకుండా ఉండటానికి అనువుగా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో అయితే కొనసాగుతోంది. కెమెరా పర్సన్ ఎడితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.